నమస్కారం. నా పేరు బొంగు గంగన్న. నేను మణికొండ సర్పంచ్. ఏదైతే నన్ను సర్పంచ్గా ఎన్నుకొని దిగ్విజయంగా 5 సంవత్సరాలు పూర్తి చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. నేను గ్రామాన్ని ఏదైతే గ్రామ పంచాయతీ నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారో అప్పటి నుంచి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే నిరంతరం పడుతూ గ్రామంలో ఉన్నటువంటి నేను రాజకీయంగా బీజేపీ పార్టీలో మొదటిగా గ్రామ అధ్యక్షునిగా స్టార్ట్ అయ్యి జిల్లా నాయకులైనా కూడా గ్రామస్తులు ఏదో ప్రజాప్రతినిధి ఎన్నిక కావాలనే సంకల్పంతో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. నన్ను గ్రామస్తులందరూ అత్యధిక మెజార్టీతోటి, మండలంలో లేనటువంటి మెజార్టీతో మా గ్రామస్తులందరూ గెలిపేయడం జరిగింది. వాళ్ళకు కోరిక మేరకు గ్రామాన్ని ఏదైతే మా ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ చిన్నభిన్నంగా ఉండే అది ఫస్ట్కి వెళ్ళి మాకు మెయిన్ సమస్య గ్రామంలో. ఎందుకంటే మా ఊళ్ళు చిన్న సందులు ఎక్కువ ఉంటాయి. అటువంటి సందులలో డ్రైనేజ్ పోవడం వల్ల కనీసం నడవడానికి రాని పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఎంచుకోవడం జరిగింది. 90% నా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇప్పటికీ పూర్తి అయిపోయింది. ఇంకా కొంత 10% ఆడాడ మిగిలిపోయి ఉంటాయి. అదేవిధంగా హైమాక్స్ లైట్లను కానీ సీసీ రోడ్లు కానీ వేయడం జరిగింది. ఇంకా సీసీ రోడ్లు చాలా వేయాల్సింది గ్రామంలో. అటువంటి ఫస్ట్ డ్రైనేజ్ అనుకున్నాం కనుక మేము డ్రైనేజ్ మీదనే ఎక్కువ కాన్సెప్ట్ ఆలోచన చేయడం జరిగింది. అటువంటి డ్రైనేజీని మేము పూర్తి చేసుకున్నాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వము 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులు విరివిగా రావడం వల్ల మేము గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సి నిధులు అనేది కొద్ది రోజుల నుంచి బంద్ చేసింది. అట్లా అవి కూడా రాష్ట్ర ప్రభుత్వ నిధులు సహకారం ఉంటే మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఆ మధ్యలో బంద్ చేయడం వల్ల వచ్చిన కేంద్ర ప్రభుత్వ నిధుల నుంచి గ్రామ అభివృద్ధికి, కరెంటు బిల్లుకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవే సరిపోయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అంటే ఇంకా గ్రామాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా మొత్తానికి గ్రామం సహకారంతో 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు మా చేతనైన మేరకు పూర్తి చేయడం జరిగింది.